మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో కల్వరి వర్షిప్ టెంపుల్ పక్షముగా యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల యొక్క శుభ ఆశీర్వాదములు మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. యేసు ప్రభువారు సిలువలో పలికిన అద్భుతమైన ఈ 7 మాటలు యేసు ప్రభువారి యొక్క రక్షణ సంకల్పమును సంపూర్ణముగా నెరవేర్చననుటకు రుజువై ఉన్నది. యేసు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ 7 మాటల యొక్క సారాంశమును క్లుప్తముగా ధ్యానం చేద్దాం. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. లూకా సువార్త 23:34. ఇది దేవుని సంపూర్ణ క్షమాగుణాన్ని తెలియచేస్తూ ఉంది. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాన నేను. లూకా సువార్త 23:43. ఇది దేవుని వాగ్దానమును నెరవేర్చు దైవ గుణమునకు సూచిస్తుంది. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితోనూ, శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19:26-27. ఈ మాట మనుష్యుల మధ్య సమైక్యపరిచే దేవుని సమాధాన గుణాన్ని తెలియచేస్తూ ఉంది. నాలుగవ మాట, ఏలీ ఏలీ లామా శబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనెను. నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మత్తాయి సువార్త 27:46. మానవ రూపంలో ఉన్న యేసు ప్రభువు దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యమును ఈ మాట తెలియచేస్తూ ఉంది. ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నానెను. యోహాను సువార్త 19:28. దేవుడు సంపూర్ణ మానవుడయున్న భావోద్వేగాలు ఈ వాక్యం సూచించినప్పటికీ మానవుల రక్షణ ప్రణాళిక ఉద్దేశమును ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆరవ మాట, సమాప్తమైనదని చెప్పెను. యోహాను సువార్త 19:30. దేవుడు ముగించిన రక్షణ కార్యము గూర్చి ఈ మాట సంపూర్ణముగా వివరిస్తుంది. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకా సువార్త 23:46. తండ్రిలో విలీనమయ్యే యేసు ప్రభువారి సార్వభౌమాధికారం గూర్చిన స్పష్టత ఈ మాట తెలియచేస్తా ఉంది. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలు పరిపూర్ణ మానవత్వము నుండి సంపూర్ణమైన దేవత్వంలోకి మార్పు చెందుటకు రుజువై ఉన్నది. దైవాశిస్సులు.